మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించాను, మంచి చేశానని ఆయన అంటున్నారు కదా! చేసినా కూడా అన్ని పిరమేగా. ఆ అన్ని పిరమేగా. పిరం మీద ఏం తింటాం మనం? చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. మా ముసలి పింఛన్ కూడా లేదు ఇప్పటికి కూడా. 75, 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఎవరు రాస్తల్లా. పెద్దమ్మ మరి నిత్యావసర వస్తువుల ధరలనేవి జగన్ గారు ఉన్నప్పుడు పెరిగినాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెరిగినాయి. ఆయన ఉన్నప్పుడు కూడా పెరిగినాయి, ఇప్పుడు కూడా పెరిగే ఉంది. ఇప్పుడు పామాయిల్ ప్యాకెట్ 140 రూపాయలు, 150 రూపాయలు. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎంత ఉండేది? అప్పుడు కూడా అదే రేట్గా ఉండేది. తెచ్చుకొని కొద్ది కొద్దిగా చూసుకొని వాడుకొని బతికా మేము కూడా ఇప్పుడు దాకా కూడా. మరి ఎలా అనిపిస్తుంది? మీ మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? గెలిపించుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. మా ముసలికి పింఛన్ లేదు, మా చూసేవాళ్ళు లేరు ఎవరు. ఏదో పడి పంచల్లో ఉంటున్నాం, మేము బతుకుతున్నాము. పట్టాలు ఇస్తా అన్నారు, మరి లోకేష్ గారు ఇచ్చారా? ఇచ్చారు, సంతోషంగానే తెచ్చుకున్నాము ఆయన చేతుల మీదుగా. సంవత్సరం తిరగకుండానే ఇంటి పట్టా అందజేస్తాను, పసుపు కుంకుమ పెట్టి అని చెప్పని అన్నారు కదా, నిజంగానే అలానే మాట మీద నిలబడి ఇచ్చారు? ఇచ్చారు, మాట మీద పెట్టారు, చక్కగానే ఇచ్చారు. మేము వెళ్ళాము, భోంచేసి చీర సార తెచ్చుకున్నాము, బట్టలు తెచ్చుకున్నాము, అన్ని తెచ్చుకున్నాము. సంతోషంగానే ఉంది మాకు కూడా. అనుకున్నారా మరి ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది మాట ఇచ్చారు, కానీ ఎవరు నిలబడలేదు అని చెప్పి మీ ప్రాంతంలో ప్రజలు కొంతమంది అన్నారు. మరి అనుకున్నారా లోకేష్ గారు ఇలా ఇస్తారు అని చెప్పి సంవత్సరం తిరగకుండా? ఇచ్చారుగా, అనుకున్నారు. మేము ఎప్పుడు కానీ ఆయనకే ఓటు వేస్తాము. రామారావు గారు వచ్చి నుంచున్న కాడ నుంచి కూడా ఆయనకే వేస్తాం మేము ఓటు. అలాగే ఇప్పుడు కూడా అట్టాగే చేసాము. లోకేష్ గారు లాగా మీ రత్నాల చెరువులో ఎవరైనా తిరిగారా? ఎవరు తిరగలేదు, ఆయన గారే తిరిగారు. లోకేష్ గారే తిరిగి గుమ్మం గుమ్మంకి తిరిగి పాదయాత్రలు చేశారు, అందరికి చేయి కలిపారు. మరి స్వయంగా లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా అందుకున్నారు కదా, ఎలా అనిపించింది? మరి స్టేజ్ మీద ఆయన మాట్లాడే విధానం ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది, సంతోషంగానే ఉంది మాకు అందరికి. మళ్ళీ మీ మంగళగిరి వర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయన గారే రావాలనుకుంటున్నాము, లోకేష్ గారే రావాలనుకుంటున్నాము. మరి మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు మరి ప్రజలకు మంచి చేస్తారా? మంచి చేస్తారనే కదా వాళ్ళ మామగారు వాళ్ళు ఆయనకి ఇచ్చింది. మీ పేరు? సయ్యద్ నజీరా. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి. ఇంతకుముందు అయితే మాకు పట్టాలు లేవు, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారంట మా అత్తయ్యోళ్ళు మామయ్యోళ్ళు. అంటే మేము వచ్చి ఒక 20 ఏళ్ళు అవుతుంది, అప్పటి నుంచి కూడా లేవు. ఇప్పుడైతే పర్వాలేదు, పట్టాలు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించాను, ప్రజలకు అంతా మంచి చేశాను అని ఆయన అంటున్నారు కదా. మాకంటే ఏం మంచి జరగలేదండి. కనీసం మా మావయ్య గారికి పింఛన్ పెట్టినా కానీ రాలేదు. అదేంటంటే మీటర్లు ఉండి మీ ఇంటి మీద మీ పేరు మీద ఆస్తి ఉంది అని చెప్పారు, కనీసం ఆస్తి కూడా లేదు. వాళ్ళ పిల్లలకు పనిచేశారు. మా మావయ్యకి అయితే పక్షవాతం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాము. అది మరి చేస్తారంటారా లోకేష్ గారి దాకా మీ సమస్య అనేది వెళ్తే? మరి ఆయన కూడా అంటున్నారు కదమ్మా, మంగళగిరి ప్రజలకి ఏ కష్టం రాకుండా నేను తోడుగా ఉంటాను, నేను అండగా ఉంటాను, నేను చూసుకుంటాను బాగా అని అంటారు కదా. అవును అంటున్నారు. మేము ఇప్పుడు దాకా వెళ్ళలేదు, వెళ్ళి అడుగుతాము. పింఛన్ ఇవ్వండి మా మావయ్య గారికి అని అడుగుతాము. తర్వాత వాళ్ళు ఏం చెబుతారో విందాం. అలాగే నిత్యావసర వస్తువులు ధరలు అనేవి ఎప్పుడు పెరిగినాయి అమ్మ? గత 5 సంవత్సరాల్లోనే ఇప్పుడా? గత 5 సంవత్సరాల నుంచి ఇదే పరిపాలన ఉందండి. ఇప్పుడు దాకా కొంచెం రేటు కూడా తగ్గలేదు. 5,000 తీసుకొని బజార్కి వెళ్ళినా కనీసం చేతి సంచికి కూడా రావట్లేదు. మనకిచ్చే కూలీ 500 లేదా 700, దాంట్లోనే పిల్లలు తిని మనం తిని పిల్లలు చదువుకొని మొత్తం సరిపోవట్లేదు. సరుకుల ధరలు అయితే తగ్గించాల్సిందే. పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం ఏది అంటే ఏం చెప్తారమ్మా? నారా లోకేష్ గారి ప్రభుత్వమేనండి. ఎందుకంటే లోకేష్ గారు సంవత్సరం తిరగకుండానే ఇంటి పట్టాలు అనేది అందజేస్తాను అని చెప్పి అన్నారు కదమ్మా, పసుపు కుంకుమ పెట్టి అందజేస్తా అన్నారు, నిజంగా అలానే పెట్టి అందజేశారా ఇంటి పట్టా అనేది? అలాగే అందజేశారు, చీర సారె పెట్టి అందజేశారు. ఇంతకు ముందు కూడా మాకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో డోగ్రా మహిళలు కూడా పసుపు కింద డబ్బులు ఇచ్చారు, 10,000 చొప్పున, మనిషికి 10,000 చొప్పున తీసుకున్నామండి. అవి కూడా లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు బాగానే ఉంది. లోకేష్ గారి లాగా తిరిగి మీ యొక్క ప్రాంతం ప్రజల్ని ఎవరైనా పట్టించుకున్నారంటే ఏం చెప్తారు? లోకేష్ గారు పాదయాత్ర పెట్టి వచ్చారు,
అడిగాము పట్టాలు కావాలండి. చేశారా ఇంతకుముందు లేదండి, ఎవరు చేయలేదు. లోకేష్ గారు? ఆహా, ఆయన ఒక్కరే చేశారు. వాళ్ళు వచ్చి అడిగారు, మీకేం కావాలమ్మా, మీకు అవసరం ఏందని అడిగారు. మాకు పట్టాలు కావాలండి, మాకు పట్టాలు లేవని అడిగాము. సరే నన్ను గెలిపిస్తే నేను ఇస్తానన్నారు. గెలిపించాం. ప్రజల అభిమానం, వాళ్ళ అభిమానం అందరి మీద ఉంది. గెలిపించాం, పట్టాలు ఇచ్చారు. స్వయంగా లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా తీసుకోవడం ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు గారినే కొట్టుకుంటున్నాం. మీ మంగళగిరి నియోజకవర్గానికి? లోకేష్ గారినే అనుకుంటాం, ఇంకా వేరే వాళ్ళని అనుకునేది ఏం లేదు.